మరి దేవుని ఒక ప్రశస్తమైన వాక్యం మనందరికీ అవసరం. సో దేవుని వాక్యంలోకి వెళ్దాం. అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయని నమ్ముతున్నాను, రైట్? సో దేవుని వాక్యం నుంచి మార్క్స్ వార్త 6వ అధ్యాయం. మరి సమృద్ధి కలిగిన నెల, ద మంత్ ఆఫ్ సో ఐశ్వర్యము, సమృద్ధి. సో దేవుడు మరి నెలలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇచ్చేలాగున దేవుడి నెలలో కార్యం జరిగించిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నాం? ఎస్, గాడ్ బ్లెస్ ఎవ్రీవన్. సో మార్క్స్ వార్త 6వ అధ్యాయం 45వ వచనం నుండి చదువుదాం. సో ఇది ఆల్రెడీ మనకి తెలిసిన స్టోరీ, బట్ దీని నుంచి కొన్ని ప్రత్యక్షతలు నేర్చుకుందాం. బికాస్ యేసు ప్రభు యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో అక్కడ తెలుసుకుంటే మనకి కొన్ని విషయాల్లో, మన లైఫ్ విషయంలో, మన జీవితంలో ఏం చేస్తే బాగుంటుంది అనేది ఈ వాక్యం ద్వారా అర్థమవుతుంది. అలాగే దేవుడు ఎలా పనిచేస్తాడు కొన్ని పరిస్థితులలో, కొన్ని కష్టాల్లో, కొన్ని మనకున్న సమస్యల్లో దేవుడు ఏ రీతిగా పనిచేస్తాడు ఈ వాక్యం ద్వారా మీ అందరికీ అర్థమవుతుంది. సో 6వ అధ్యాయం, మార్క్స్ వార్త 6వ అధ్యాయం 45వ వచనం. సో 45 వర్డ్స్లో, ఆయన జనసమూహమును పంపివేయనంతలో దోణి ఎక్కి అతనినున్న బెత్సాయుదకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేశారు. సో యేసు ప్రభు ఒక అద్భుతం చేశాడండి, ఒక మిరకిల్ చేశాడు. ఆ అద్భుతం ఏంటంటే దాని ముందు వచనంలో చూస్తే 5 రొట్టెలు 2 చేపలు. ఇదందరికీ తెలిసిన విషయమే. 5,000 మందికి పంచగలిగాడు. అది చిన్నపిల్లల సండే స్కూల్లో కూడా మనం పాడుతూ ఉంటాం. సో ఆ అద్భుతం అందరికీ తెలుసు. 5,000 మందికి మినిమం ఇంకెక్కువ చాలా మంది ప్రజలకి దేవుడు ఆహారాన్ని పంచిపెట్టాడు. 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలను దేవుడు అద్భుతం చేసి అందరికీ సమృద్ధిగా ఆహారాన్ని కలిగజేశాడు. సో ఇది ఒక అద్భుతం. దీన్ని మనం మహిమ కార్యము కూడా అనొచ్చు. సో దిస్ ఎ మిరకిల్ హ్యాపెండ్ ఇన్ దట్ టైం. సో ఈ అద్భుతం అయిన తర్వాత ఇప్పుడున్న స్టోరీ, రైట్? సో మిరాకిల్ అయిపోయింది, అక్కడ అందరు తింటున్నారు, భోజనం చేస్తున్నారు, ఇంకా చీకటి పడుతుంది. ఆ చీకటి పడుతున్న ఆ టైంలో యేసయ్య ఏమంటున్నాడంటే, ఆయన జనసమూహమును పంపివేయనంతలో, సో అప్పటికి ఆహారాన్ని భుజిస్తున్నారు, భుజించిన ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్తున్నారు. అయితే ఈ జనసమూహము వెళ్ళే ఒక ప్రాసెస్లోనే, వెళ్ళే ఒక సమయంలోనే శిష్యులతో ఏమంటున్నాడంటే, మీరు దోణి ఎక్కి బెత్సాయుదకు ముందుగా వెళ్ళమని ఆజ్ఞాపించారు. ఒక పడవ ఎక్కేసి వీళ్ళు ఇంటికి వెళ్ళేదానికన్నా ముందే మీరు నావ ఎక్కేసారు, లేక నేను వచ్చేదానికన్నా ముందే మీరు వెళ్ళండి అని అక్కడ యేసయ్య శిష్యులను ఏం చేశాడంట? బలవంతము చేశాను. అంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఎవరికి? శిష్యులకి. ఏమి ఇష్టం లేదు? ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఇంకో చోటుకి వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకు అనంటే అక్కడ అద్భుతాలు అవుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, వేవేల మంది ప్రజలు ఉన్నారు, వేవేల మంది ప్రజలు యేసు ప్రభును స్తుతిస్తున్నారు, యేసు క్రీస్తు ప్రభును మహిమపరుస్తున్నారు. అవన్నీ చూసి శిష్యులు కూడా అట్రాక్ట్ అయ్యారు. అరే, మేము ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఇంకేమైనా చేస్తాడేమో యేసయ్య అని ఆలోచనతో అక్కడ ఉన్నారు. కానీ యేసయ్య ఏమంటున్నాడు? వీళ్ళు ఆయన జనసమూహమును పంపివేయనంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సాయుదకు ముందుగా అండర్లైన్ చేసుకో, బెత్సాయుదకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేసెను. 46 వర్డ్స్లో, ఆయన వారిని వీడుకొలిపి, ఓకే, ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సో యేసు ప్రభు వాళ్ళ శిష్యులను ఏం చేశాడు? పంపించేశాడు. వాళ్ళు స్టార్ట్ అయ్యారు జర్నీ. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? కొండకి వెళ్ళాడు. శిష్యులంతా ఎక్కడికి వెళ్ళారు? యేసు ప్రభు చూపించిన ఆ ఊరికో, ఆ ప్రాంతానికో వెళ్ళటం స్టార్ట్ అయ్యారు. అప్పటికి వెళ్ళలేదు, స్టార్ట్ అయ్యారు, జర్నీ స్టార్ట్. కానీ ఆన్ ద మూమెంట్ యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను. 47 వర్డ్స్లో, సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను, ఆయన ఒంటరిగా మెట్టనుండెను, అప్పుడు వారికి గాలి ఎదురైనందున. సో సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రం మధ్యలోనికి వెళ్ళిపోయింది. అంటే ఆల్రెడీ జర్నీ స్టార్ట్ అయిపోయింది సాయంకాలం కాబట్టి యేసు ప్రభు ఒక కొండ స్థలములు అనగా ఒక ఎత్తైన స్థలములో ఉండి చూస్తున్నారు.
సో ఎత్తైన స్థలం నుండి చూస్తే ఆ దోణి కనిపిస్తుంది. సో సముద్రం మధ్యలోనికి వెళ్ళడం వల్ల యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఇంకేం చూస్తున్నాడంట, 48 వర్డ్స్లో, అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా. ఏం ఎదురైంది? శిష్యులకు వెళ్తుండగా తుఫాన్, గాలి, ఈదురుగాలు అవన్నీ ఎదురైనందుకు పడవ నడపటం కష్టంగా అయిపోయిందంట వాళ్ళకి. ఎవరికి? శిష్యులకి. అది యేసయ్య చూస్తూ కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున, అంటే పొద్దున 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలనని ఉండెను. ఇక్కడ అందరూ బైబిల్లో ఒక అండర్లైన్ చేసుకో, వారిని దాటిపోవాలనని ఉండెను. ఇది అండర్లైన్ చేసుకో. 48 వర్డ్స్ అందరు చదువుతారుగా, నీ పాయింట్ మిస్ చేస్తారు. రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి, సముద్రం మీద నడుస్తూ ఏమని అనుకుంటున్నాడు యేసయ్య? వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలనని ఉండెను. అంటే ఆయనకు ఒక ఆలోచన ఉంది, శిష్యులను ఏం చేయాలా? దాటిపోవాలి. ఎందుకు? వాళ్ళు ఏం ప్రాబ్లంలు ఉన్నారు? ఈదురు గాలులతో, పెద్ద పెద్ద గాలులు వాళ్ళకి ఎదురైనందున వాళ్ళు పడవ, నావ నడిపించలేకపోతున్నారు. వాళ్ళ కష్టతరం అయిపోయి యేసు ప్రభు దాన్ని చూసి ఏం చేద్దాం అనుకుంటున్నాడు? వాళ్ళతో ఉండి వాళ్ళతో పాటు ప్రాంతానికి వెళ్దాం అనుకున్నాడా? వారిని దాటిపోవాలనుకున్నాడు. అందరికి అర్థమవుతుందా? నేను కూడా అక్కడున్న కష్టాన్ని, సమస్యను తీసేసి, అక్కడున్న తుఫాన్ని ఆపేసి వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తాను అని అనుకోవట్లేదు. ఏమని అనుకుంటున్నాడు? నేను వాళ్ళను దాటిపోవాలి. లెట్ మీ గో ఫస్ట్. వాళ్ళకన్నా ముందు ఎవరు పోవాలి? ఇప్పుడు యేసు ఏమనుకుంటున్నాడు? వాళ్ళకన్నా ముందు నేను వెళ్ళాలి. బికాజ్ ఐ హ్యావ్ ద వర్క్ బిఫోర్ దెమ్ గో టు దట్ ప్లేస్. వాళ్ళు వెళ్ళేదానికన్నా ముందు నేను వెళ్ళాలి. ఎందుకో అక్కడ ఒక మహిమ కార్యము యేసు క్రీస్తు ప్రభు చేయాలనుకుంటున్నాడు. కానీ వాళ్ళకి ఏమొచ్చింది? ప్రాబ్లం వచ్చింది. యేసు ప్రభు యొక్క విల్, యేసు ప్రభు యొక్క చిత్తం ఏంటి ఎగ్జాక్ట్గా వాళ్ళ విషయంలో అంటే, వీళ్ళు వెళ్ళడానికన్నా ముందే నేను వెళ్ళాలి. వీళ్ళు అద్దరికి చేరక ముందే నేను వెళ్ళిపోవాలి. కానీ అక్కడ వాళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చింది? సమస్య ఎదురైంది. అక్కడ తుఫాన్ ఎదురైనందుకు వాళ్ళు సరిగ్గా నడిపించలేకపోతున్నారు ఆ నావను. అప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు కష్టాన్ని చూసి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసి. అందరు అలర్ట్గా ఉన్నారా? లెట్ మీ గివ్ యూ సమ్ పవర్ఫుల్ రెవల్యూషన్. యేసు ప్రభు ఏం చేసి నావ దగ్గరికి వస్తున్నాడు? అద్భుతం చేసి 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు కలిగిన అద్భుతాన్ని యేసు ప్రభు అందరికీ చేసిన తర్వాత నావ దగ్గరికి వస్తున్నాడు. యాక్చువల్గా వీళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారంటే, సమస్యలు, కష్టాలు అనే పొజిషన్లో ఉన్నారు. దాన్ని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు, భయపడుతున్నారు. చనిపోతామేమో, మా ప్రాబ్లమ్స్లోనే మేము చనిపోతామేమో, నశించిపోతామేమో, మాకున్న కష్టాల్లోనే చనిపోతామేమోననే భయంతో వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు అది చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళారంట. యాక్చువల్గా ఆయన అది చిత్తం కాదు. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. ఆయన ఆలోచన ఏంటి? వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళను దాటిపోవాలి. ఎంతమందికి అర్థమవుతుంది? వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా వారిని ఏం చేయాలా? దాటిపోవాలి. ఎందుకంటే ఆల్రెడీ అద్భుతం చేశారు. నేను మళ్ళీ అద్భుతం చేయలేను. ఎందుకంటే అద్భుతము తర్వాత వచ్చే సమస్యల్లో దేవుడు అద్భుతాలు చేయడు. అద్భుతం అయిన తర్వాత వచ్చే కష్టాల్లో మళ్ళీ మిరాకిల్స్ చేయడు. కానీ మళ్ళీ ఎప్పుడు మిరాకిల్స్ చేస్తాడంటే, నీ కష్టంలో, నీ సమస్యల్లో, నీ శ్రమల్లో నా వల్ల కాదు, నేను చనిపోతానేమో, గివప్ ఎప్పుడైతే చేస్తావో అప్పుడు మళ్ళీ మిరాకిల్ చేస్తాడు. కానీ ఏం మిస్ అవుతావో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ఆ పరిస్థితిని దాటుకొని ఏదైతే మహిమను తయారు చేయాలనుకుంటారో ఆ మహిమను మిస్ అయిపోతామంట. యేసుక్రీస్తు ప్రభు వీరికన్నా ముందు వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నాడు? శిష్యులకు ఒక మహిమను తయారు చేద్దాం అనుకున్నాడు. శిష్యులకు మార్గాన్ని సరళం చేసి దేవుడు అక్కడ కలిగించబోయే ఒక మహిమ కలిగిన శక్తి ప్రభావము
అక్కడ క్రియేట్ చేద్దాం అనుకున్నాడు యేసు ప్రభు వీళ్ళకన్నా ముందు వెళ్ళి. వీళ్ళు వెళ్ళనిచ్చారా ఫస్ట్? ఎందుకు వెళ్ళనివ్వలేదు? ప్రాబ్లమ్స్, కష్టాలు, నష్టాలు ఏం చేశాయి? యేసు ప్రభు వాళ్ళ మీద కనికరం చూపించేలాగా చేశాయి. యేసు ప్రభు వారిని దాటిపోవాలనే ఆలోచన కలిగిన వాడై ఉండి దాటిపోయాడా? లేదు. ఏం చేశాడంటే నెక్స్ట్ వర్స్లో చూస్తే యేసు ప్రభు నావలో ఎక్కి ఆ తుఫాన్ను గద్దించి, ఆ ఈదురుగాలును గద్దించి అంత సమాధానపరిచి వాళ్ళతో పాటు నావలో వెళ్ళాడంట. ఎవరితో పాటు? శిష్యులతో పాటు నావలో వెళ్ళాడంట. యాక్చువల్గా యేసు ప్రభు యొక్క ఆలోచన ఏంటి? శిష్యులతో పాటు వెళ్ళాలా? శిష్యుల కన్నా ముందుగా వెళ్ళి అక్కడ మహిమను తయారు చేద్దాం అనుకున్నాడు. ముందుగా యూ హ్యావ్ టు క్రాస్ ద పవర్ఫుల్ మిరకిల్స్. అందుకే కొన్నిసార్లు మిరకిల్స్ అవ్వండి, ఎందుకంటే దాని ముందు మహిమ ఉంటుంది. ఎప్పుడైతే మిరకిల్ అవుతుందో మహిమ మిస్ అయిపోతాం. ఇది బాగా గుర్తుపెట్టుకో. అందుకే జనవరి మంత్ ఏంటది? ద మంత్ ఆఫ్ సక్సెస్, విజయం కలిగిన నెల. కొంతమంది లైఫ్లో విజయం రాకపోవచ్చు. అదే ప్రార్థన చేశాను, నేను ప్రభా విజయం మీ ప్రజలకు వస్తుందా రావట్లేదు అంటే, ఎందుకు కంగారు పడుతున్నావు? ఈ వాక్యం చదువు నువ్వు. నేను జనవరిని దాటిపోయి ఫిబ్రవరిలో మహిమ తయారు చేద్దాం అనుకున్నాను. ఐ వాంట్ టు క్రాస్ జనవరి. ఇన్నిసార్లు చదివాను ప్రభా, ఎప్పుడు నాకు గ్రహించలేదు అని అంటే, దట్స్ ద లార్డ్ స్పీకింగ్ టు అస్. జనవరి క్రాస్ అయిపోయి ఫిబ్రవరిలోకి వచ్చేసాం. జనవరిలో ఏం మిరాకిల్ జరగలేదు. బికాస్ వీఆర్ గోయింగ్ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ మోర్ దెన్ మిరాకిల్స్. అద్భుతాలకు మించిన దేవుని మహిమను చూడబోతున్నాం. హల్లెలూయా. సో ఎవరైతే గివ్ అప్ చేశారో వాళ్ళకి మిరాకిల్స్ అయిపోతాయి. వెన్ యూ గివ్ అప్ యూ విల్ రిసీవ్ ద మిరాకిల్. అందుకే మన యేసయ్య అద్భుతాలు చేసేవాడు, ఇంకా మహిమ కలిగిన వాడు. ఆయనను అద్భుతాలు చేసేవాడిగా స్వీకరిస్తే మీకు అద్భుతాలు అవుతాయి. లేదు, మహిమ కలిగిన వాడిగా స్వీకరిస్తే మీరు అద్భుతాలు చేసేవాడిగా తయారవుతారండి. మీ నుంచి అద్భుతాలు పుట్టుకొస్తాయి. దట్స్ ద పవర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. బికాస్ టైం కొన్ని సీజన్స్, కొన్ని టైమ్స్, కొన్ని కాలాలు లేట్గా అవుతూ ఉంటాయి. దేవుని యొక్క మహిమ కార్యము అంత ఈజీగా అవ్వదండి, అంత తొందరగా ఏది జరగదు. బికాస్ యేసయ్య అక్కడ ప్రార్థన చేస్తున్నారు. జీసస్ ఈస్ ప్రేయింగ్ ఫర్ ద డిసైపుల్స్. అనే శిష్యులు ఏం చేస్తున్నారు? యాక్చువల్గా వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళకు వచ్చే కష్టాలు, వాళ్ళకు వచ్చే నష్టాల వల్ల. ఒక చిన్న దురాత్మ వస్తుంది, నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. 15-20 సంవత్సరాలు ఎగిన దురాత్మల శక్తితో 15-20 సంవత్సరాలు ఒక్కడే పోరాడిన, ఎవరు ప్రార్థన చేయలేదు. ఏ అద్భుతం యేసుప్రభు ఏ రోజు చేయలేదు నాకు, ఎందుకంటే మహిమని తీసుకొచ్చాడు కాబట్టి. సో ద గ్లోరీ ఈజ్ ఇన్ మీ. ఆ దేవుని మహిమ ఈరోజు నా మీద ఉంది, ఎందుకంటే నా పాస్ట్ లైఫ్లో దేర్ ఇస్ నో మిరకిల్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న నొప్పి వస్తే ప్రార్థనలు, ఉపవాసాలు, తర్వాత డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అది ఇది అన్ని రకాలుగా చేపిస్తాం, కానీ రెసిస్టింగ్ అవ్వలేకపోతాం, తట్టుకోలేకపోతాం, ఓర్చుకోలేకపోతాం. మిరకిల్ కావాలని మనం ప్రార్థన చేస్తాం, దేవుడు నీపై కనికరం చూపించి అద్భుతం చేస్తాం, కానీ ఏం కోల్పోతావంట? మహిమను కోల్పోతావంట. అద్భుతం కలిగిన శరీరంతో రాసరాకలు ఎత్తబడవండి, మహిమ శరీరంతో ఎత్తబడతాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. God never does a miracle when you are going to get raptured. God gives you glory. దేవుడు నిన్ను మహిమపరిచి ఆయన రాకల్లో తీసుకొని పోతాడంట, అద్భుతాలు చేసి తీసుకొని పోడు. దయచేసి ఇది అర్థం చేసుకోండి. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఈ శిష్యుల దగ్గరికి? వాళ్ళు గివప్ చేసేసారు వాళ్ళ లైఫ్ని. ఇంకా మా పని అయిపోయింది, మా కష్టాలు, సమస్యలు వచ్చేసాయి, యేసయ్యా ఎక్కడున్నాడో ఆ దేవుడు, మాకు అద్భుతాలు చేయాలి ఇప్పుడు అనగానే యేసయ్య ఎక్కడికి వచ్చేసాడు? నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తే మనోళ్ళు ఏమన్నారు యేసు ప్రభుని చూసి? తొందరపడి అని అంటాడు మత్తయి సువార్తలో. తొందరపడి యేసు ప్రభును చూసి ఎవరిలాగా ఊహించుకున్నారు? భూతమని వాళ్ళు తలంచి కేకలు వేశారంట. భూతమని తలంచి వాళ్ళు కేకలు వేశారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? భయపడకుడి, నేనే, ఐఎమ్ కమింగ్ టు యూ. అప్పటి వరకు మీ దగ్గరికి రావాలని ఆలోచన లేనివాడు యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడైతే భూతం అని అన్నారో వెంటనే యేసు ప్రభు ఎక్కడికి వచ్చేసాడంట? నావలోనికి వచ్చేసాడు. నేను రాకపోతే వీళ్ళు భూతం ఈరోజు అన్నారు, రేపు ఇంకేమంటారో, మొత్తం ఎల్లుండి నన్ను మర్చిపోతాను.
అందుకే నేను ఇలా దాటిపోవాలని ఆలోచన కలిగిన వాడిగా ఉండి, అరే వీరి కోసం ఒక మహిమను తయారు చేద్దాం, భవిష్యత్ కాలములో ఏదైతే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వస్తుందో ఆ మహిమను తయారు చేద్దామని ఈరోజు అద్భుతం చేయకుండా దేవుడు ఉంటే, లేదయ్యా నాకు ఈరోజు అద్భుతం కావాలని మనం ప్రార్థన చేసి దేవుణ్ణి రప్పించి మనతోనే ఉంచుకుంటాం దేవుణ్ణి. హల్లెలూయా. సో గాడ్ ఈస్ క్రాసింగ్ యూ టుడే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు మిమ్మల్ని దాటిపోతున్నారండి. డోంట్ వరీ. ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొన్నిసార్లు కష్టం, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొన్నిసార్లు అది భరించలేకపోతుంది, కొన్నిసార్లు చాలా హార్ట్ బర్డెన్ ఎక్కువైపోతూ ఉంటారు, స్ట్రెస్ ఎక్కువైపోతుంటారు, ప్రెషర్ ఎక్కువైపోతుంటారు, బర్డెన్ చాలా మన మనసుకు హృదయానికి ఎక్కువైపోతుంటారు. అక్కడ వాళ్ళ పరిస్థితి కూడా అదే ప్రాబ్లం. ఓర్చుకోలేకపోతున్నారు, కానీ ఓర్చుకోవాలి, తప్పదు. హల్లెలూయా. ఒక చిన్న విషయం బాగా గుర్తుపెట్టుకోండి, కమిట్మెంట్, నిబద్ధత అని అంటారు. దాని తెలుగులో ఏమంటారు ఎగ్జాక్ట్ వర్డ్? ఒక కమిట్మెంట్, దాన్ని నిబద్ధత, రైట్? ఒక కమిట్మెంట్. నేను దేవునికి ఆరాధన చేస్తా, కమిట్మెంట్. ప్రతి ఆదివారం సన్నిధికి వస్తా, కమిట్మెంట్. ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేస్తా, కమిట్మెంట్. ఒకటి బాగా గుర్తుపెట్టుకో, కమిట్మెంట్ అనేది ఎప్పుడు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందంటే నీకు ఏ దిక్కు లేనప్పుడు అది వర్క్ అవుతుంది. దట్స్ అ ట్రూ కమిట్మెంట్. ఎప్పుడైతే ఒక అవకాశం కావచ్చు, ఒక ఆప్షనల్ మార్గం ఉండొచ్చు, ఆప్షనల్ మార్గం ఎప్పుడైతే ఉందో కమిట్మెంట్ తీసుకున్నావా అని దయచేసి నమ్మొద్దు. ఈ 5,000 మంది యేసుప్రభు ఒక అద్భుతాన్ని చూసిన తర్వాత యేసుప్రభు ఇదే 5,000 మందితో మీటింగ్ వేస్తాడు, శిష్యులతో, 5,000 మంది శిష్యులతో. ఏం మీటింగ్ వేస్తాడంటే బల్ల మీటింగ్ వేస్తాడు. ఏమని అంటాడంటే, ఇది నా శరీరము, ఇది నా రక్తము, ఎవరైతే నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగుతాడో వాడు నిత్య జీవము కలిగిన వాడంటే 5,000 మంది ఒకేసారి ఆశ్చర్యపోతారు. నీ శరీరం తినుడేంది, నీ రక్తం తినుడేంది, వాళ్ళు గ్రహింపు లేక యేసు ప్రభుని ఆ మాట చెప్పిన వెంటనే యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అప్పుడు అదే యేసే శిష్యుల దగ్గరికి వస్తారు. ఏ శిష్యుల దగ్గరికి? ఏర్పరచుకున్న 12 మంది శిష్యుల దగ్గరికి వచ్చి ఏమంటాడు, మీరు కూడా వెళ్తారా అంటే వీళ్ళు ఏమంటారు తెలుసా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటారు. ఉంటే వెళ్తారు, లేక ఏమైపోయిందంటే కమిట్మెంట్ అనేది అయింది అక్కడ. సో కమిట్మెంట్ యాజ్ ఓన్లీ టేకెన్ వెన్ దేర్ ఇస్ నో ఆప్షనల్ వే లేకపోతేనే వాళ్ళు కమిట్మెంట్ తీసుకుంటారండి. అందుకే నిజమైన దేవుని మనం నమ్ముతున్నాం, అది కమిట్మెంట్ తీసుకున్నాం, ఆయననే దేవుడు అని. ఎందుకు? వేరే దేవుడు లేడు. కానీ ప్రతిరోజు ప్రార్థన చేస్తామని కమిట్మెంట్ తీసుకుంటాం, చేస్తారా? చెయ్యరు. ఎందుకంటే అనేక మార్గాలు ఉన్నాయి. నీ నొప్పి పోవడానికి డాక్టర్స్ ఉన్నారు, నీ బాధ పోవడానికి నీ ప్రియమైన వ్యక్తులు ఉన్నారు, పంచుకోవడానికి రకరకాల ప్రజలు ఉన్నారు, ప్రార్థన చేయడానికి నేనున్నా. ఎన్ని మార్గాలు ఉన్నాయి? చాలా ఉన్నాయి. అప్పుడు నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తానంటే కమిట్మెంట్ అనేది నమ్మొచ్చా? నమ్మలేదు. బికాస్ దేర్ ఇస్ అన్ ఆప్షనల్, ఇంకొక మార్గం ఉంది. అక్కడ మార్గం లేకపోతే, అక్కడ మార్గం ఉన్నప్పటికీ దాన్ని ఎప్పుడైతే స్వీకరించకపోతే దాన్ని రియల్ అండ్ ట్రూ కమిట్మెంట్ అని మనం నమ్మొచ్చు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కూడా కమిట్మెంట్ అనేది శిష్యుల విషయంలో తీసుకుంటున్నాడు. దేర్ ఇస్ నో అదర్ వే, ఇంకొక మార్గం లేదు. అరే వాళ్ళని కాపాడొద్దు, నేను వాళ్ళని దాటి వెళ్ళి మహిమను నేను వాళ్ళ కోసం తయారు చేస్తానన్న యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు? వాళ్ళకు అద్భుతం చేస్తున్నాడు. హల్లెలూయా. సో 48 verses 50 words. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకుడని చెప్పాను. తరువాత ఆయన దోణికి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి దిగ్భ్రాంతి నొందిరి. తర్వాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు ఏమైపోయింది? అద్భుతమైందంటే ఏం అద్భుతం అది? తుఫాన్, గాలి, ఈదురు గాలు అన్నీ ఏమైపోయాయి? వెళ్ళిపోయి సమాధానంగా వాళ్ళ నావ ముందుకెళ్తా ఉందండి. యేసు ప్రభు ఎప్పుడైతే నావలో అడుగు పెట్టాడో సమస్తం సమాధానమైందండి. కానీ ఏం కోల్పోయారు? గట్టిగా చెప్పాలా? గ్లోరీ, మహిమ. యేసు ప్రభు యొక్క చిత్రం ఏంటి? వీళ్ళను దాటుకొని. ఎందుకు చెప్తున్నాడో బాగా వినండి. అనదర్ రెవల్యూషన్. వీళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చాయి. కొన్నిసార్లు కష్టాలు ఎలా తీస్తాడో కూడా నేను చెప్తాను. కష్టాలు తీయకుండా మహిమనిస్తాడు, కష్టాలు తీసి కూడా మహిమనిస్తాడు. కానీ అది ఎలానో మీకు బయలుపరుస్తాడు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ప్రాబ్లమ్స్లో ఉన్నారు. యేసు ప్రభు ఏం చేద్దాం అనుకున్నాడు? వీళ్ళను దాటిపోవాలి అని అనుకున్నాడు.
సో వీళ్ళని దాటిపోవాలి అని అంటే అర్థం ఏంటి ఎగ్జాక్ట్గా? వీళ్ళకు ఉన్న సమస్యను ఏం చేయాలా? తీసేసి నేను వెళ్ళిపోవాలి. వీళ్ళకున్న ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని తొలగించి నేను వీళ్ళకు కనిపించకుండా, రైట్, వీళ్ళు నన్ను పసిగట్టకుండా వాళ్ళకు ఒక అద్భుతం చేసి వాళ్ళను స్థిరపరిచి, ఎందుకు అనంటే వాళ్ళ నావ ముందుకెళ్తుందా? వెళ్ళలేకపోతుంది. కష్టతరముగా ఉందంట నావ నడపడానికి. అప్పుడు యేసు ప్రభు దాన్ని చూశాడంట, అరే వీళ్ళు నావ నడపడానికి కష్టంగా ఉంది. ఎందుకు? ఏమడ్డు వస్తుంది? ఈదురుగాలులు, తుఫాను అడ్డొచ్చి ఆ నావ ముందుకు వెళ్లకుండా చేస్తుంది ఇదంతా కూడా. అప్పుడు యేసు ప్రభు ఆ గాలులను ఆపడానికి ఒక విషయంలో ఆయన ఆజ్ఞను బట్టి ముందుకెళ్తున్నాడు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మీకు బయలుపరుస్తా. సో యేసయ్య వాళ్ళకి తెలియకుండా అక్కడున్న ఈదురుగాలులను ఆపివేసి వాళ్ళను దాటిపోదామని యేసు ప్రభు ఆలోచన. అంటే వాళ్ళకు తెలియకుండా వాళ్ళకి ఏం చేసి ముందుకెళ్ళాలి? అద్భుతము చేసి ముందుకెళ్ళాలి. అందుకే కొన్నిసార్లు యేసయ్య నువ్వు ఉన్నావా అని అంటారు సరా. ఎంతమంది అంటారు ప్రార్థనలో, అసలు నా ప్రార్థన వింటుండా, అసలు దేవుడు నాతో ఉన్నాడా? ఇవన్నీ ఎప్పుడైతే క్వశ్చన్స్ వస్తాయో, కష్టము తీసేసి వచ్చే మహిమను మీకు ఇవ్వడు. మహిమను ఆల్రెడీ పోయింది. ఎప్పుడైతే దేవుడు ఉన్నాడా అని క్వశ్చన్ వేసినప్పుడే ఏం పోయింది? అక్కడ దేవుడు నీకు ఇచ్చే మహిమ పోయింది. అక్కడ ఏమవుతుంది? మిరకిల్ అవుతుంది, అద్భుతం అవుతుంది. యేసుక్రీస్తు ప్రభు చాలా మంది లైఫ్లో ఇలాంటి అద్భుతాలు చేశాడు. ఎలాంటి అద్భుతాలు అంటే, మీకు తెలియకుండా మిమ్మల్ని కాపాడుతున్నాడు, మీకు తెలియకుండా మిమ్మల్ని నడిపిస్తున్నాడు, మీకు తెలియకుండా మీరు ఏదైతే గమ్యంలో అడుగు పెట్టాలని ఉందో ఆ గమ్యం వైపు, ఆ గురి యొద్దకే పరిగెత్తేలాగా మీకు తెలియకుండా దేవుడు చేస్తున్నాడు. దట్స్ సో కాల్డ్ ద స్పిరిట్ లీడింగ్. అదే ఆత్మ నడిపింపు అంట. అందుకే విశ్వాస సహితము కలిగిన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. నాట్ బై ద పవర్ అండ్ బై ద గిఫ్ట్ బట్ బై ఫెయిత్. యేసుక్రీస్తు ప్రభు మనతో ఉన్నాడు అనే విశ్వాసంతో ఎప్పుడైతే మనం ముందుకెళ్తూ ఉంటామో, దేవుడు చేయాల్సిన ప్రతి కార్యము చేసి నీకు తెలియకుండానే అది కార్యము జరిగిస్తాడు. కానీ మనకు అలా ఉంటుందా? ఎలా ఉంటుంది? యేసు ప్రభు ఏదన్నా అద్భుతం చేస్తే అది నాకు తెలియాలి. ఇక్కడ ఉన్న 100 మంది మీ అందరినీ దేవుడు కాపాడింది కాబట్టి ఇక్కడికి వచ్చారు. అది నమ్ముతున్నారా అంటే ఈజీగా అంటాం, నమ్ముతున్నాము అని అంటారా? అంటాం. ఏమని? నమ్ముతున్నామని అంటాం. యాక్చువల్గా మీరు అంతా నమ్మట్లేదు. ఎప్పుడు నమ్ముతారో తెలుసా? ఈ రోడ్ మీద ఆ రోడ్ మీద ఏదైనా మిస్ అయ్యి కింద పడి, లేకపోతే లారీ పక్కకించి వెళ్ళి, లేకపోతే ఇంకేదైనా అయ్యి కొంచెం లైట్గా దెబ్బ తాకి, లేకపోతే మొత్తం మీద దెబ్బ తాకకుండా, కింద పడినా దెబ్బ తాకకుండా సన్నిధికి వచ్చారనుకో, అప్పుడు వర్షిప్లో నీ కన్నీళ్ళు బాగా గారుస్తావు. ఎందుకు గారుస్తావు? అయ్యా దేవా నన్ను నువ్వు ఈరోజు కాపాడు అంటే అక్కడ దేవుడు చూపిస్తే మనం నమ్మాల్సి వస్తుంది. చూపిస్తే నమ్ముతున్నామనంటే అక్కడ మహిమ పోయింది. హల్లెలూయా. అందుకే తోమాకి మహిమ రాలేదు, ఎందుకంటే చూపించి మిరకిల్ చేశాడు. విశ్వాసము ఎలా వచ్చిందంట తోమాకి? చూడటం వల్ల వచ్చిన విశ్వాసము కన్నా చూడకుండా నమ్మిన వారు మరీ ధన్యులు అని దేవుడు ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు మరి కాపాడబడి ఇక్కడికి వచ్చారు? అంత ఫీల్ లేదు కదా? అంత ఫీల్ వస్తుందా లోపల? అరే దేవుడు నిజంగా కాపాడినరా, అందుకే నేను ఇక్కడికి వచ్చాను అనగలిగే అంత ఫీల్. అఫ్ కోర్స్ మాట అంటాం, బట్ అంత ఫీల్ ఉందా అంటే లేదు. ఎప్పుడు వస్తుంది ఫీల్? అది చిన్న ప్రాబ్లమ్స్ మిస్ అయ్యి, ఏదో ఒక ప్రాబ్లంలో పడినా నాకు ఏం కాకుండా, యాక్సిడెంట్ అయ్యేవాడిని, ఏం కాకుండా వచ్చాననేసరికి మన మైండ్, మన నర్వ్ సిస్టమ్, మన ప్రతి ఒక్క అవయం అంతా కూడా నమ్ముతుంది ఏంటంటే దేవుడు నన్ను ఈరోజు కాపాడాడు. హల్లెలూయా. నీకు తెలియకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. నీకు తెలియకుండా రాయి రప్ప తగలకుండా మీ పాదాలను ఎత్తిపట్టి దేవుడు మిమ్మల్ని ఎత్తుకుని నడిపిస్తున్నాడు అండి. దట్స్ గాడ్ ఇస్ లవ్. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ శిష్యులకు కూడా అదే ప్రేమను చూపిద్దాం అనుకున్నాడు. అమ్మా రోజు నన్ను చూసే మీరు అద్భుతాలు తీసుకుంటున్నారు కదా, ఈ రోజు నన్ను చూడకుండా మీరు అద్భుతాన్ని పొందండి అని ఆలోచనతో యేసు ప్రభు అనుకున్నాడు. అది జరిగించారా? లేదు. జరిగించారా? లేదు. వాటర్ మీద నడుస్తున్న యేసు ప్రభుని చూసి వెంటనే ఏమన్నారు యేసు ప్రభుని? భూతం.
కనీసం ఏసయ్యనేరా, మన ఏసయ్యనే అంటే అక్కడ దాటిపోదునేమో. ఏమన్నారు? భూతం. ఎప్పుడైతే భూతం అన్నారో, ఈరోజు భూతం అన్నారు, రేపు ఇంకేదో అంటారు. ఇక లూసిఫర్ నన్నే అంటారని యేసు ప్రభు గ్రహించి తొందరగా వెళ్ళి నావెక్కాడంట. నావెక్తుంటే మధ్యలో ఒక ఆయన లేచాడు. ఎవరైనా? పేతురు. లేచి ఏమని అన్నాడు? నేను కూడా నీలాగా నడుస్తా. ఇంకొక అద్భుతం చేశాడు. అంటే యేసయ్యను అద్భుతం చేసే పొజిషన్లోకి శిష్యులందరూ తీసుకొచ్చారంట. అసలు యాక్చువల్గా ఏ పొజిషన్లో ఉండి పడవని నావని చూశాడు ఆయన? మెట్టు అనగా ఒక ఎత్తైన స్థలములో ఉండి ఆ నావని చూశాడు. అదే ఎత్తైన స్థలములో నుండి వెళ్ళి అదే ఎత్తైన స్థలము వీరి కొరకు సిద్ధపాటు చేద్దామనే ఆలోచన కలిగిన యేసయ్యను ఏ పొజిషన్లో తీసుకొచ్చారు? అందరు కలిసి అద్భుతాలు చేసే దేవుడిగా ఆ పొజిషన్ అందరు కలిసి యేసయ్యకి ఇచ్చారు. అసలు ఏ పొజిషన్లో వెళ్దామని అనుకున్నాడు యేసయ్య? మహిమ తీసుకొద్దాం, మహిమ పరచుదాం, శిష్యులను కూడా మహిమపరచాలి, దేవుని మహిమ శిష్యులు కూడా పొందుకోవాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభు వారిని దాటుకొని వెళ్దామని ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రాసెస్లో వారి మధ్యలో రకరకాల విషయంలో ప్రాబ్లమ్స్ తలెత్తిన ఒకటే విషయం మీకు బయలుపరుస్తున్నా. సమ్టైమ్స్, కొన్నిసార్లు మీకు వచ్చే కష్టాలు, మీకు వచ్చే నష్టాలు, మీకు వచ్చే శ్రమలు, అది ఏదైనా కొన్నిసార్లు దేవుడు అద్భుతం చేయకపోతే దేవుని బ్లేమ్ చేయకండి. ఎందుకు ఆయన అద్భుతం చేయట్లేదంటే ఏం చేయడానికి చేస్తున్నాడు? God is going to give you glory. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరాలు గడిచిన నాలో ఉన్న వ్యాధి, నాలో ఉన్న అనేక అనారోగ్యాలు వెళ్ళలేదు. యేసయ్యా అద్భుతం చేయవా అన్న అద్భుతం అవ్వలేదు. ఎందుకంటే మహిమ ఇవ్వాల్సి ఉంది కనుక. ఆ మహిమ ఈరోజు నాలో ఉందంటే కేవలం there is no miracles in my past life. హల్లెలూయా. అందరు సాక్ష్యాలు చెప్తారు, నా జీవితం ప్రతిరోజు అద్భుతమే. మై టెస్టిమోనీ ఇస్ నాట్ లైక్ దట్. నా జీవితం ప్రతిరోజు అద్భుతం కాదు. ఎందుకనంటే వేర్ దెర్ ఈస్ ఎ ల్యాక్ ఆఫ్ మిరకిల్స్ దెర్ ఈస్ ఎ ప్రాస్పరిటీ ఆఫ్ ఎ గ్లోరీ. దేవుని మహిమ వచ్చే ముందు అద్భుతాలు నిరాపరంగా జరగకుండా దేవుడు దాన్ని ఆపివేస్తాడు. ఈరోజు అదే వాక్కు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఇఫ్ యూ ఆర్ నాట్ రిసీవింగ్ ద మిరకిల్ ఇన్ యువర్ లైఫ్, గాడ్ ఈస్ గోయింగ్ టు గ్లోరిఫై యూ. దేవుడు మిమ్మల్ని మహిమపరచబోతున్నాడు. హల్లెలూయా. అందుకే కొత్త రాగానే మిరకిల్స్ అవుతాయి. వాడు మళ్ళీ రాగానే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? మిరకిల్స్. శిష్యులు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పంచాడు యేసు ప్రభు. ఇది ఆపలేడా? ఆపుతాడు. వస్తుండగా ఆపుతాడు. డోంట్ ఎక్స్పెక్ట్ మిరకిల్స్ అగైన్, ఎక్స్పెక్ట్ గ్లోరీ. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థిస్తున్నాడు. జాన్ చాప్టర్ 17, యోహాను 17వ అధ్యాయం 2వ వచనం. నీ కుమారుడు నేను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచును. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరాల మీదను ఆయనకు అధికారం ఇచ్చింది. రైట్. యేసు ప్రభు ఏమని ప్రార్థిస్తున్నాడు? మహిమపరచు అని ప్రార్థిస్తున్నాడా? నాకు అద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్నాడా? ఏమని ప్రేర్ చేస్తున్నాడు? గాడ్, నన్ను నువ్వు మహిమపరచు. బికాస్ మిరకిల్స్ ప్రొడ్యూస్డ్ బై గ్లోరీ, మిరకిల్స్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ గ్లోరీ. దేవుని మహిమ నుండే అద్భుతాలు సృష్టించబడతాయి. దేవుని మహిమ లేకపోతే అక్కడ అద్భుతాలు జరగబడి. హల్లెలూయా. మరి ఈరోజు ఒకే క్వశ్చన్ మీకు వేస్తున్నా, మహిమ కావాలా, మిరకిల్స్ కావాలా? ఒకవేళ మీ లైఫ్లో గివప్ చేస్తే మిరకిల్స్ ఆర్ రెడీ ఫర్ యూ. ఒకవేళ గివప్ చేయకుండా అలానే నిలబడి ధైర్యంగా కాన్ఫిడెంట్గా దేవుని వైపే చూస్తూ వెయిట్ చేస్తూ ఆయన ఇచ్చిన మాట, ఆయన ఇచ్చిన సెలవు ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆయన ఆజ్ఞ వల్ల జరుగుతుందనే నమ్మకంతో, దృఢ సంకల్పంతో అలా యేసుక్రీస్తు నామంలో ఓర్చుకుంటూ వెయిట్ చేస్తూ ఒక టైం వస్తుందండి. అది మిరకిల్ కాదు, అది మహిమ. మహిమ ఏం చేస్తుందో తెలుసా? నీ లైఫ్ని సెట్ చేస్తుంది, నీ మైండ్ సెట్ని సెట్ చేస్తుంది. నీ భవిష్యత్ కాలంలో వచ్చే ప్రతి జనరేషన్ ఏదైతే నీ నుంచి వస్తుందో జనరేషన్స్ బ్లెస్ అయ్యేలాగా మహిమ అనేది మీకు ఇవ్వబడుతుందండి. దాట్స్ ద గ్లోరీ. అద్భుతం అవుతే ఈరోజు ₹1,00,000 వస్తాయి. అద్భుతం అవుతే చిన్న రోగం వెళ్ళిపోతుంది. మహిమ వస్తే మీరు రోగాలను తీసేస్తారు. మహిమ వస్తే రకరకాల ప్రజలకు అప్పిచ్చేవాడిగా మిమ్మల్ని దేవుడు చేస్తాడు. దాట్స్ ఎ గ్లోరీ ఆఫ్ గ్లోరీ. హల్లెలూయా. మనమందరం కూడా మహిమకు పాత్రులముగా దేవుడు అంగీకరిస్తున్నాడు. ఒక్కసారి చప్పలు కొడతాం. థాంక్ యూ జీసస్. హల్లెలూయా,
హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? హన్నా లైఫ్లో చాలా సంవత్సరాలు సంతానం కోసం వెయిట్ చేసి వాళ్ళ సిస్టర్కి గంపలు పుడుతూనే ఉన్నారు. కానీ హన్నాకి నో వన్. ఒకే ప్రార్థన చేస్తుంది. దేవుడు అద్భుతం చేయొచ్చు, చేశాడా? లేదు. గాడ్ ఈజ్ వెయిటింగ్ నాట్ టు డూ మిరకిల్స్ బట్ టు గివ్ గ్లోరీ. ఎప్పుడైతే సామ్యేలు హన్నా గర్భం ధరించుకున్నాడో, ఎప్పుడైతే సామ్యేలు హన్నా గర్భంలో దేవుడు విడుదల చేశాడో, బాగా గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే సామ్యేలు భూమి మీద జన్మించాడో ఇజ్రాయేలుకి విమోచన వచ్చిందంట. ఇజ్రాయెల్ అంటే వ్యక్తి కాదు, దేశం. ఒకరు ఉడితే ఎవరికి విడుదల వచ్చింది? అంటే మహిమను చూడండి ఎలా క్యారీ చేస్తున్నాడు, అర్థం చేస్తున్నాడు. ఇంకొక విషయం చెప్తా. ద బర్త్ ఆఫ్ గొలియాత్ ఇస్ ద విక్టరీ ఆఫ్ డేవిడ్. గొలియాత్ పుట్టిన రోజే దావీదు గెలిచారు. ఇది బాగా గుర్తుపెట్టు. దావీదు చిన్నవాడు. గొలియాతు పుట్టి 10-30 సంవత్సరాల తర్వాత దావీదు పుట్టొచ్చు. కానీ గొలియాతు ఎప్పుడైతే జన్మించాడో, ఎవరు జన్మింపబడ్డాడో, దావీదు యొక్క విజయం జన్మించబడింది. మహిమను క్యారీ చేయడానికి దేవుడు ఈ కృపను కలుగజేశాడు. సో ఆ మహిమ దావీదు మీదకి రావటానికి దావీదుకు మిరాకిల్స్ చేయలేదు, దావీదుకి అద్భుతాలు చేయలేదు, అనేకమైన స్వస్థత కార్యాలు దావీదుకు చేయలేదు. ఒకే ఒక కార్యం, దేవుడు ఆ వ్యక్తిని సిద్ధపరిచి మహిమ కలిగిన కార్యం చేయడానికి దేవుడు బలముగా దావీదును సిద్ధపరిచాడు. ఇది బాగా ఆలోచన చేయండి. ఎప్పుడైతే శత్రువు పుట్టాడు, అంటే గొలియాతు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడు, ఎవరికి విజయం వచ్చింది? దావీదుకి. హల్లెలూయా. ఒకవేళ గొలియాతు పుట్టలేదు అని దావీదు రాజు అవుతాడా? కాదు. దావీదుకు విజయం వస్తుందా? రాదు. హల్లెలూయా. మరి గొలియాత్ ఎక్కడో పుట్టొచ్చు కదా, ఎక్కడో జన్మించవచ్చు కదా. వాళ్ళ ప్రాంతంలోనే ఎందుకు జన్మించాడంటే, వాళ్ళ ప్రాంతంలో ఇంకొక రాజు ఉన్నాడు, ఆయనకు విజయం రావాలనే ఉద్దేశంతో గొలియాతును ముందుగా దేవుడు పుట్టించాడు. అనేక మంది ప్రజలు నీ మహిమ కోసం పుడుతున్నారు, ఆల్రెడీ జన్మించేశారు. ఆ మహిమ కలిగిన, శక్తి కలిగిన ప్రభావం నీపై రావడానికి అలాంటి వ్యక్తిత్వం కలిగిన మనుషులు నీతో సంబంధం కలిగి ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ఏలైనా చేయొచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు, మిమ్మల్ని శ్రమ పాలు రావటానికి, మీపై అనేకమైన శ్రమలు తీసుకురావడానికి వాళ్ళు కారణం అవ్వచ్చు. కానీ మీ విజయానికి వాళ్ళెవరు కారణముగా దేవుడు తయారు చేశాడంట. వాళ్ళను బట్టి నీకు మహిమ రాబోతుంది కనుక దేవుడు అలాంటి వాళ్ళను మీ పరిస్థితులలో, మీ సిచ్యువేషన్స్లో, మీ యొక్క పరిసర ప్రాంతంలో దేవుడు నిలబెడతాడంట. సో అలాంటి మహిమ కార్యాలు జరిగే ముందు ఇలాంటి పరిస్థితులు కలిగిన వ్యక్తులు మనకి సంబంధం కలిగి ఉంటారు. అందుకే డోంట్ వరీ అబౌట్ ద పీపుల్. ఎవరైతే అలాంటి ప్రజలు మన చుట్టూ ఉన్నారో, మనకు సంబంధం కలిగి ఉన్నారో, కొంతమంది మనకి హేళనగా, మనకి వ్యతిరేకంగా పనిచేస్తారు. గొలియాతు దావీదుకు వ్యతిరేకంగా పనిచేస్తాడు, కానీ మహిమ వచ్చేంత వరకు గొలియాతుని ఏ రోజు ఏమనలేదు. బికాజ్ దెర్ ఇస్ ఎ టైం. గుర్తుపెట్టుకోండి. అలాగనే యోసేపు, దేవుడు ఒక కళ ఇచ్చాడు. ఆ కళ ఇచ్చిన తర్వాత అద్భుతాలు చేయలేదు యోసేపు లైఫ్లో. అందరికీ మిరాకిల్స్ అవుతున్నాయి, కానీ యోసేపు లైఫ్లో దెర్ ఇస్ నో మిరాకిల్ బికాస్ గ్లోరీ ఈజ్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు చేంజ్ హిస్ స్టోరీ. ఒకేసారి మహిమ ఇవ్వటానికి యోసేపును వేరు చేపించాడు. యోసేపు ఎప్పుడైతే జైల్లోకి వెళ్ళాడో, మరి ఒక బంధకంలో వెళ్ళాడో, బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడ ఒక 2 వ్యక్తులు ఉంటారు. వాళ్ళకి ఏమొస్తాయంట? కలలు పడతాయంట. ఒకడు చనిపోతాడని, ఇంకొకరికి ఒక అద్భుతం అవుతుందని. ఆ కలలు పడటానికి కారణం ఎవరండి? యోసేపు. ద ప్రెజెన్స్ ఆఫ్ జోసెఫ్ మేక్ దెమ్ టు గెట్ ఎ డ్రీమ్. యోసేపు జైల్లో ఉన్నాడు కాబట్టి ఆ జైల్లో ఉన్న ఇద్దరికి ఏమొచ్చింది? కలలు పడ్డా. యోసేపు లేకపోతే, అంటే ఆల్రెడీ ఏం క్యారీ చేస్తున్నాడు? మహిమ. దేవుని మహిమ క్యారీ చేస్తున్నాడు యోసేపు. ఎప్పుడైతే దేవుని మహిమ యోసేపు క్యారీ చేస్తున్నాడు, మోసుకొని వెళ్తున్నాడు, సన్నిధిని మోసుకొని వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు అవుతున్నాయి. కానీ యోసేపు కావట్లేదు. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అందరికీ అద్భుతాలు అవుతాయి. నేను అదే ఆలోచిస్తూ ఉంటాను అప్పుడప్పుడు. నేను ఎక్కడికి వెళ్ళినా అందరికీ అద్భుతాలు అవుతాయి, నాకెందుకు కాదు? బికాస్ యు ఆర్ ద క్యారియర్ ఆఫ్ గ్లోరీ.
మహిమ కలిగిన వాడు అద్భుతాలు చేస్తాడు తప్ప అద్భుతాలు పొందుకునే పొజిషన్ వాడిది కాదండి. దట్స్ ద పొజిషన్ ఆఫ్ ఎ గ్లోరియస్ గ్రేస్. అలాంటి మహిమకు పాత్రులుగా దేవుడు ఈరోజు మిమ్మల్ని నిలబెడుతున్నాడండి. ఈరోజు మిమ్మల్ని అంగీకరిస్తున్నాడు. God is accepting you the vessel of a glory. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ అర్థమైంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆలోచన ఏముంది వీళ్ళ విషయంలో? దాటిపోవాలి. దాటిపోయాడా? లేదు. మనం పాటలు పాడుతూ ఉంటాం, దావీదు కుమారుడా నన్ను దాటిపోయాలి. కొన్ని సాంగ్స్ కోర్స్ మీ లెవెల్లో మీ సాంగ్స్ పాడితే తప్పు లేదు. కొన్ని సాంగ్స్ నేను అది పాడలేను, ఎందుకంటే భయం అవుతుంది. యేసయ్యా నన్ను దాటిపోకు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకమయ్యా అని పాటలు పాడుతున్నప్పుడల్లా ఆయన దాటిపోడు. వాస్తవానికి మన దగ్గరికి వచ్చి మిరాకిల్స్ చేసి మనతో పాటు ఉంటాడు. సంవత్సరం తర్వాతనో 6 నెలల తర్వాతనో నీకు ఒక పెద్ద మహిమ కలిగిన కార్యం కోసం దేవుడు ఆలోచిస్తాడు. అది వస్తుందా? 6 నెలల తర్వాత ఏ అద్భుతం అయితే ఈరోజు అయిందో మళ్ళీ 6 నెలల తర్వాత అదే అద్భుతం అవుతుంది. ఎందుకంటే పోయిన రోగం మళ్ళీ వస్తుంది, పోయిన డబ్బు ఖర్చైన డబ్బు మళ్ళీ అవసరత వస్తుంది. ఈ అద్భుతాలన్నీ కూడా మళ్ళీ చేయాల్సిందే. అదే మహిమ అయితే వచ్చిన మహిమ మళ్ళీ తిరిగి రాదు. ఎందుకంటే అది నిన్ను స్థిరపరుస్తుంది, మీ లైఫ్ని సెట్ చేస్తుంది, మీ స్పిరిచువల్ లైఫ్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన శక్తి పోతుందా? పోదు. అదే ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, నాకు ఒక ఫీవర్ వచ్చింది, బాగా వైరల్ ఫీవర్ వచ్చింది, ప్రార్థన చేశారు, పోయింది. రాదా? మళ్ళా వస్తుంది. అంటే అద్భుతాలు ఏం చేస్తున్నాయి? మనిషిని టెంపరీగా కంఫర్ట్ చేస్తున్నాయి. నావలో యేసు ప్రభును రప్పించేలాగా చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడదామా? దావీదు కుమారుడా దాటిపోతాయా. ఒకవేళ పాడితే మీ అందరికీ ఏం జరుగుతా? అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు పర్మనెంటా టెంపరీయా? టెంపరీ. పర్మనెంట్ ఏంటంట? మహిమ, నిత్య జీవం, నిత్య మహిమ. దట్స్ ఎ గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. మరేం కావాలి? ఈరోజు ఏం కోరుకుందాం? మహిమ కావాలని కోరుకున్నప్పుడల్లా ఏం కోల్పోతాం? దురాత్మ శక్తులతో పీడించబడుతున్నారు. నేను వెళ్ళగొట్టాలి ఇప్పుడు. ఎందుకంటే వెళ్ళగొట్టకపోతే ప్రాఫిట్తో ఏం జరగదు, వేస్ట్ రా నాయన. ప్రాఫిట్ ప్రార్థన చేస్తే ఏమవుతుంది లేదు, వాళ్ళకి చేస్తే అవుతుంది కానీ నాకు చేస్తే కాదు. నేను ఎక్కువ ప్రేమిస్తున్నా కాబట్టి జరగదు. అర్థం చేసుకోండి. వెన్ ఐ లవ్ యూ మోర్ దెన్ ఐ కాంట్ డూ ద మిరకిల్స్ ఫర్ యూ. హల్లెలూయా. కొత్తలో ఎవరో వస్తూ ఉంటారు, ఎక్కువ మనం వాళ్ళ గురించి తెలియదు కాబట్టి ప్రేమించలేం. కాబట్టి యేసు నామములో మిరాకిల్ అంటే మనస్ఫూర్తిగా అద్భుతాలు చేస్తాం. కానీ మనస్ఫూర్తిగా మీకు అద్భుతాలు కొన్నిసార్లు చేయలేను. ఎందుకు చేయలేనంటే ప్రేమ లేక కాదు, మహిమ ఇవ్వాలనే ఆలోచనతో చేయాలి. అది మీకు అర్థమవుతే ధన్యులని దేవుడు ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. So we are not the people of miracles, we are the people of గట్టిగా అందాం, మరి బిగ్గరగా. హల్లెలూయా. These are the power that comes from the Father. ఇలాంటి మహిమ మీ అందరికి ఇవ్వాలని ఆయన ప్రేమ ద్వారా ఈరోజు లేఖ మీకు తెలియపరుస్తున్నాడు. ఆ దేవుని యొక్క వాగ్దానం మీ అందరికీ తెలియపరుస్తున్నాడు. రెడీ ఫర్ ద గ్లోరీ? దేవుని మహిమకు సిద్ధపరచబడదామా? హల్లెలూయా. మిరాకిల్స్ కా చెప్పాలా? కొన్నిసార్లు అస్వస్థత జరుగుతాయి, కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రార్థన చేసుకుంటే నా ప్రేమ అడ్డొస్తుంది. ఏం అడ్డొస్తుంది? లవ్. వద్దు. ఎందుకంటే ఇదే బాధ ఇంకొక నెల ఓర్చుకో, ఇదే కష్టం ఇంకొక 2 నెలలు ఓర్చుకో, ఓపిక పట్టు. నువ్వు చెడ్డోడు అని తెలియక కాదు, మంచోడు అని తెలియక కాదు, నీ దగ్గర ఏమేమి ఉన్నాయో అన్నీ తెలుసు. కానీ ప్రేమ ఏం చేస్తుంది? పాపాన్ని కప్పేస్తుంది. ప్రేమ ఏం చేస్తుంది? తప్పిదములను కప్పేస్తుంది. గ్లోరీ, దట్స్ ఎ పవర్. అంతేగాని ప్రేమ తప్పులను బయట పెట్టదు, ప్రేమ పాపమును బయట పెట్టదు. ఏం చేస్తుంది? లవ్ కవర్స్ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్. దట్స్ అన్ ఎగ్జాక్ట్ వర్డ్స్.
అంటే విస్తారమైన పాపములను ఏం కప్పిపెడుతుందంట? ప్రేమ. ఆ లవ్ ఎప్పుడైతే మన పైన దేవుడు ఇస్తున్నాడో, ఆర్ ఎల్స్ నేను మీపై ఎప్పుడైతే చూపిస్తానో మిస్టేక్స్ ఆర్ అవిశ్వాసం, రకరకాల చెడు గుణాలు తెలియక కాదండి. ఏం చేస్తాం? తెలిస్తేనే కదా కప్పేది. వీడు తప్పిదం చేస్తుందని తెలిసినప్పుడే కదా దాన్ని కప్పేస్తాం. తెలియకపోతే కప్పుతున్నప్పుడు అది నటన అవుతుంది. దట్స్ అ ఫేక్ స్టేట్మెంట్. సో లవ్ కవర్స్ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్. సరే, అది ఎక్కడ ఉంటుంది? ఐ థింక్ ప్రోవర్బ్స్ చాప్టర్ 28. చదవండి. 28లో ఉంటుంది. కొత్త నిబంధనలో కూడా ఉంటుంది. పేతురు 8 చదవ. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ప్రేమ ఏం చేస్తుంది? గట్టిగా చెప్పాలి, అందరం చెప్పాలి. పాపమా అనేకమా? అందరు చెప్పండి. ప్రేమ ఏం చేస్తుంది? అనేకమైన పాపములను ఏం చేస్తుంది? బయలుపరుస్తుందా? కప్పేస్తుందా? కొడుకు తప్పు చేశాడు అనుకో, తండ్రి బయట పెడతాడా? చేసిన తప్పుని ఏం చేస్తాడు? దాచిపెట్టుకుంటాడు. అదే సంఘంలో ఎవడని తప్పు చేశాడు అనుకో, మిగతా వాళ్ళు అందరూ ఏం చేస్తారు? దాచిపెట్టుడు కాడదని 100 సంఘాలకు పోతే ప్రపంచానికి ఇక్కడ నుంచి మొత్తం న్యూస్ పోతుంది. కొంతమంది సంఘాన్ని వ్యతిరేకించి వెళ్ళిపోయారు సరే, వాళ్ళకి అందుతుంది మ్యాటర్. ఎవడు చెప్తాడు? పనికిరాను ఈ సంఘంలో మళ్ళీ కొంతమంది ఉంటారు. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, వాళ్ళు బెటర్. ఎందుకంటే మొత్తం పోయి సైలెంట్గా ఉన్నారు. ఇక్కడ ఉండి నటన చేస్తూ దొంగ ఆట ఆడుతూ ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తీసుకుపోయి చెప్పడం, ఇదంతా తెలియక కాదండి. మేము గుడ్డి వాళ్ళం అనుకుంటున్నారా? ఆత్మనేతరాలు లేవనుకుంటున్నారా? ఎవ్రీథింగ్ వాట్ యు పీపుల్ డూయింగ్ ఐ నో బై హిస్ స్పిరిట్. బట్ ఏం చేస్తున్నాం? లవ్ కవర్స్ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్. అనేకమైన పాపములను ఏం చేస్తుంది? ప్రేమ కప్పేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కొన్నిసార్లు అద్భుతాన్ని కూడా చేయలేకపోతారు. ఎంతమంది విసుక్కున్నారు. ఎన్నిసార్లు ప్రాఫిట్ తో ప్రార్థన చేయించుకున్నాను, కానీ నాకైతే మిరాకిల్ అవ్వట్లేదు. నాకు ఏ అద్భుతం చేయట్లేదు ప్రాఫిట్, నాకు ఏ మిరాకిల్ చేయట్లేదు ప్రాఫిట్ అని ఎంతమంది విసుక్కున్నారో ఒక్కసారి చేతులు లేపెట్టు. విసుక్కున్నారు? విసుక్కున్నారు? దయచేసి మీరు చేతులు లేవట. విసుక్కున్నారా? దన్ను మన అనగానే మిలక్కిలు అయిపోతారు. ఎవరో ఇక్కడి నుంచి వస్తారండి, వాళ్ళు నా గురించి తెలియదు, వాళ్ళ గురించి తెలియదు. వచ్చి ప్రార్థన చేయాలి, నాకు ఈ ప్రాబ్లం ఉంది. నేను ప్రేయర్ కూడా చేయాలంట, నీకు ప్రాబ్లం పోతుందంట. ఎందుకంటే ఐ డూ బై పవర్ నాట్ బై లవ్. దేవుని శక్తితో ప్రార్థిస్తాను కాబట్టి అది ఆన్ ద స్పాట్లో ఇన్స్టాంట్గా వెళ్ళిపోతుంది. వాళ్ళు సాక్ష్యం చెప్పడానికి వస్తారు, దేవుని సంఘంలో స్థిరపరచబడతారు, లవ్ ఆఫ్ గాడ్ వాళ్ళ మీదికి వెళ్తుంది. అప్పుడు మిరకిల్స్ అవ్వవు. మళ్ళీ దేవుడు ఏం సిద్ధపరచుతామని ఆలోచిస్తాడు? మహిమ. ఇట్స్ ఎ ఎటర్నల్ గ్లోరీ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ ఆల్ ఆఫ్ యువర్ పీపుల్. మీ అందరికి అలాంటి నిత్య మహిమని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? సో శిష్యులను ప్రేమించడానికన్నా ఎక్కువగా నిన్ను నన్ను యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు. వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు ధనాధన యేసు ప్రభు వెళ్ళి అద్భుతం చేశాడేమో కానీ మీరు కష్టాల్లో ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా దేవునికి స్టిల్ ప్రార్థిస్తున్నారు కాబట్టి ఓర్చుకోండి. కొంచెం సేపు, కొద్ది సమయం ఎప్పుడైతే మీరు ఓపిక పట్టి దేవుని సన్నిధిలో వెయిట్ చేస్తారో, ఇంకొక వర్స్ ఉంటుంది యెషయా గ్రంథంలో. ఎవరైతే దేవుని సన్నిధిలో వెయిట్ చేస్తారో వాళ్ళు ఎలా ఉంటారంట? పక్షిరాజు లాంటి యవన బలము వాళ్ళకి దేవుడు కలుగజేస్తాడు. ఎందుకు? అద్భుతం కాదది, మహిమ. ఆ మహిమ, పక్షిరాజు లాంటి మహిమ ఎప్పుడైతే ఆ వ్యక్తికి వస్తుందో ఎక్కడికి వెళ్తుందంట? హైట్స్కి. అంటే ఏ పక్షి వెళ్ళలేని చోట అది వెళ్తుందంట. మరి వెయిట్ ఎందుకు చేస్తావు? నేను మిరాకిల్ చేస్తానని చేస్తే పావురమో పిట్టునో చిలుకనో అలాంటి స్థాయిలో ఉంటారు. హల్లెలూయా.
ఏ స్థాయిలో ఉండాలని మరి మనం ఆశపడం? పక్షిరాజు స్థాయి. అంతటి స్థాయి దేవుడు మీకు ఇవ్వాలంటే కొన్ని కష్టాల్లో, సమస్యలు ఓర్చుకోండి. బీ హ్యాపీ ఫర్ గాడ్, డోంట్ బీ హ్యాపీ ఫర్ అదర్స్ పీపుల్. అది మీ హస్బెండ్ అయినా, వైఫ్ అయినా, ఫ్యామిలీ అయినా, సొసైటీ పరంగా, సంఘపరంగా ఎవరిని బట్టి మీరు ఆనందంగా ఉండకండి, దుఃఖించకండి. ఎవరిని బట్టి ఆనందించాలన్నా, దుఃఖించాలన్నా ఎవరిని బట్టి? యేసుక్రీస్తుని బట్టి. ఎప్పుడైతే ఈ చిన్న విషయాన్ని మీరు బలంగా నమ్మి దాన్ని స్వాగతించి స్వీకరిస్తారో, దేవుని యొక్క సామర్థ్యాన్ని బట్టి దేవుని మహిమ అతి త్వరగా మీ లైఫ్లో బయలుపరచబడుతుంది. హల్లెలూయా. మరింతమంది మనం సిద్ధపరచబడదాం ఆయన మహిమ కోసం. రెడీ ఫర్ గ్లోరీ ఆఫ్ మిరకిల్స్. దేవుని మహిమ సిద్ధపరచబడదామా, అద్భుతాల కోసమా? హల్లెలూయా. రాగానే అద్భుతాలు అయినాయి కానీ తర్వాత అవ్వట్లేదండి మా లైఫ్లో. ఎంతమంది ఉన్నారు అట్లా అనేటోళ్ళు? నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఈ ప్రాసెస్లో. అందరిని పట్టించుకుంటున్నాను, నన్ను ఎందుకు నేను ఎక్కువ పట్టించుకుంటున్నాను, అది నీకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. దాసుడుకు జీతం ఇస్తాడు, కుమారుడికి ఏమి ఇస్తాడు తండ్రి? చిన్నోడైనా పని చేస్తే ఆన్ ద స్పాట్లో జీతం ఇస్తాడు. అదే కుమారుడు చిన్నోడైనా పని చేస్తే స్పాట్లో డబ్బులు ఇస్తాడా? ఇయ్యడు, వెయిట్ చేపిస్తాడు. ఎందుకంటే నేను నీకు డబ్బులు ఇవ్వడానికి లేనురా, నా ఆస్తే నీకు. వెయిట్ చేయి. ఎప్పటి వరకు? కుమారుడి స్థాయిలో వచ్చేంత వరకు వెయిట్ చేయి. నేను దాటిపోతా, తండ్రిగా నేను దాటిపోతా. ఆ డబ్బులు ఇవ్వకుండా నేను దాటిపోయి ఆ డబ్బులన్నీ కూడబెట్టి ఒక దగ్గర మహిమ అనేది నీ కోసం ఏర్పాటు చేస్తాను. ఒక టైంలో ఆ మహిమను చూసినప్పుడు తండ్రిని మహిమపరచాల్సిందే. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అప్పుడు కమిట్మెంట్ వస్తుందండి. ఇంకా వేరే మార్గము లేనప్పుడు, ఏ దిక్కు లేనప్పుడు, ఎవరు దిక్కు? అది ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ కమిట్మెంట్. ఏ హాస్పిటల్స్కి వెళ్ళినా మీకు తక్కువ అవ్వట్లేదు. 5 సంవత్సరాలు దాటిపోయాయి, 10 సంవత్సరాలు దాటిపోయాయి. ఇప్పుడు ఎవరి దిక్కు? ఎవరి దిక్కు? డబ్బులు అయిపోయాయి, ఆస్తులు అయిపోయాయి, భూములన్నీ అమ్మేసి దాని ద్వారా వచ్చిన డబ్బులన్నీ నేను డాక్టర్స్ ఖర్చు పెట్టేశాను, అప్పంత చేశాను. ఇప్పుడు ఏ పరిస్థితి లేదు. లాస్ట్ కి దిక్కు ఎవరు ఇప్పుడు? అప్పుడు కమిట్మెంట్ తీసుకుంటారంట. అయ్యా, నేను కనుక స్వస్థపరచబడితే నీకోసమే జీవిస్తాను. నేను స్వస్థపరచబడంత వరకు నేను ఎవరి మీద ఆధారపడను. ఎవరి మీద ఆధారపడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. డబ్బు మీద ఆధారపడడానికి డబ్బు లేదు. డాక్టర్స్ మీద ఆధారపడటానికి ఆ ఐశ్వర్యము లేదు. మంత్రికుల మీద ఆధారపడటానికి ఆ శక్తులు ఎన్నో విధాలుగా మిమ్మల్ని మోసం చేశాయనే నమ్మకాన్ని బట్టి దాని మీద కూడా ఆధారము పడదు. ఏ దిక్కు లేని సమయంలో కమిట్మెంట్ అనేది అప్పుడు మొదలవుతుందండి. అందుకే మనం అన్ని ఏ కమిట్మెంట్ తీసుకుంటామో ఎవ్రీ వన్ ఇస్ ఫేక్. సత్యం మాట్లాడితే ఇలానే ఉంటుంది. ఎవ్రీ కమిట్మెంట్ ఏం తీసుకున్నామో దేవుని సన్నిధిలో ఎవ్రీథింగ్ ఇస్ ఫేక్. బట్ విశ్వాసాన్ని బట్టి మనం కమిట్మెంట్ తీసుకుంటున్నాం. బట్ ప్రిన్సిపల్ని బట్టి కమిట్మెంట్ తీసుకుంటే అది పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి. ఏ కమిట్మెంట్ తీసుకుంటున్నారో బిఫోర్ యూ టేక్ ఏ కమిట్మెంట్, ఒక కమిట్మెంట్ తీసుకునే ముందు మార్గాలు ఉన్నాయా లేవా ఆలోచించండి. ఆప్షనల్ మార్గాలు ఉన్నాయా లేవా ఆలోచించండి. కొంతమంది స్త్రీలో పురుషులో ఉంటారు. ఒక అబ్బాయిని ప్రేమిస్తారు, కమిట్మెంట్ ఇస్తారు, ప్రేమించుకుంటూ ఆప్షనల్ ఇంకొకటి పెట్టుకుంటారు. అది మీ అందరికి తెలిసిన విషయం కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. ఇంకొకరిని పెట్టుకుంటారు ఆప్షనల్. ఒకవేళ ఈయనతో వివాహం కాకపోతే ఎవరిని చేసుకోవచ్చు? ఇంకొని చేసుకోవచ్చు. అట్లా కొంతమంది అబ్బాయిలు ఉంటారు, కొంతమంది అమ్మాయిలు ఉంటారు. సొసైటీలో దేర్ ఆస్ ఎన్ ఎగ్జిస్టెన్స్ పీపుల్. ఆర్థిక పరంగా అట్లా ఉంటారు. కమిట్మెంట్ ఈ విషయాలలో ఎప్పుడైతే కమిట్మెంట్ తీసుకుంటామో డోంట్ ట్రస్ట్ దట్ టైప్ ఆఫ్ ఎ కమిట్మెంట్. ఇట్ ఈస్ నాట్ గ్లోరియస్. అలాంటిది మహిమ కలిగినదిగా పనిచేయదని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఎంతమంది విసుక్కున్నారో నాకైతే తెలియదు. మన లైఫ్లో మిరాకిల్స్ అవ్వట్లేదు, ఈ దురాత్మ వెళ్ళిపోవట్లేదు, ఆ చీకటి శక్తులు వెళ్ళిపోవట్లేదు, ఆ రోగం వెళ్ళిపోవట్లేదు, ఈ వ్యాధి వెళ్ళిపోవట్లేదు, జాబ్ రావట్లేదు, ఆర్థికంగా నా పరిస్థితి ఇలానే ఉందేమో, ఇంకెన్ని సంవత్సరాలు ఇవన్నీ అనుకొని విసుగు చెందారేమో. మిరాకిల్స్ అవ్వడానికి ఎంతసేపు పట్టదండి. దేవుడు ఏదైనా చేయడానికి సాధ్యము కలిగిన వాడు. అసాధ్యమైనది దేవుడు ఏం చేస్తాడు? సుసాధ్యము చేసి ఇది నా వల్ల కాదు అనే టైంలో దేవుడు కార్యం చేయగలుగుతాడు. కానీ ఆ కార్యం కన్నా గొప్పది, మహిమ కలిగినదిగా దేవుడు మీ లైఫ్లో స్థిరపరుస్తాడు. ఆ మహిమను మీ అందరి జీవితంలో దేవుడు తీసుకురాబోతున్నాడండి. బై పవర్, బై స్పిరిట్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా.
అందుకే జనవరి మంత్ క్రాస్ అయిపోయింది. వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఏ మిరకిల్స్. ఇప్పుడు ఫిబ్రవరిలోకి వచ్చేసి ద మంత్ ఆఫ్ ప్రాస్పెరిటీ. డోంట్ నో ఏమవుతుంది, బట్ ఒకే ప్రార్థించండి. సమస్యలు, కష్టాలు, ప్రభావాలను ఆదరించు, మిరాకిల్స్ అవ్వాలి, అద్భుతం చేయి ప్రభు, అద్భుతం చేయి. ప్రార్థన చేస్తే మిరాకిల్స్ అవుతాయి, బట్ ప్లీజ్ ఆ లెవెల్లో మాత్రం ఉండకండి. ఎప్పుడైతే మీరు ఆ లెవెల్ని దాటిపోతారో నా లెవెల్ కూడా పైకి వెళ్తుంది. మీరు ఆనే ఉన్నారనుకో, నేను మీకోసం మళ్ళా రావాల్సి వస్తుంది. హల్లెలూయా. సో మహిమ కలిగిన ప్రజలుగా దేవుడు మీకు నిర్ణయిస్తున్నాడు, ప్రతిష్ఠిస్తున్నాడు. అద్భుతాలు పొందుకునే వాళ్ళుగా కాక ఎలాంటి ప్రజలుగా మిమ్మల్ని ప్రతిష్ఠిస్తున్నాడు? మహిమ కలిగిన ప్రజలుగా దేవుడు మిమ్మల్ని ప్రతిష్ఠిస్తున్నాడు. ఆ దేవుని మహిమ మీ పైన ఖచ్చితంగా రాబోతుంది. ఆ దేవుని మహిమ యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని రాబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు జనవరి క్రాస్ చేశాడు ఇన్ ఆర్డర్ ఫర్ ద మిరకిల్స్ అనేది ఏదైతే జనవరిలో ఉన్నాయో అది దాటిపోయి అవన్నీ జరగకుండా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో ఉన్న మహిమను మీకు ధారాళముగా ఇవ్వబోతున్నాడండి. I command His glory to come upon you in Jesus. హల్లెలూయా. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఫెయిల్ అయిపోయాడు. ఎట్లా ఫెయిల్ అయిపోయాడు? శిష్యుల మీద ఎక్కువ ప్రేమ కాదు. ఆలోచించండి. శిష్యులు ఏమన్నారంట యేసు ప్రభుని చూసి? అంటే విశ్వాసంలో నుండి పడిపోయి అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. వద్దురా నాయన, నేను ఒకవేళ అద్భుతం చేయకపోతే వీళ్ళు మొత్తమే పడిపోతారు అని పోయి మిరాకిల్ చేస్తారు. హల్లెలూయా. కొన్నిసార్లు అనిపిస్తుంది, చూసారా, ఇంకా నా వల్ల కాదు, పాపం చేస్తే అయిపోతుంది, తప్పు చేస్తే అయిపోతుందేమో, ఇది తాగుతూ అయిపోతుందేమో, అది చేస్తే అయిపోతుందేమో అని పడతారు కింద. కొంతమంది పడే స్థానంలో ఉంటారు, కొంతమంది పడతారు. అప్పుడు దేవుడు మహిమిస్తాడా? ఏం చేస్తాడు? నిన్ను దేవుడు లేవని ఎత్తుతాడు. అదే అద్భుతం. ఏం చేస్తాడు నిన్ను దేవుడు? పాప ఊబిలో నుండి దేవుడు నేను ఏం చేస్తా? లేవనెత్తుతాడు. ఒక అద్భుతం చేసి, అరే నేను ఉన్నానురా నీకు అని చూపించడానికి దేవుడు అద్భుతం చేస్తాడు. ఇలాంటి అద్భుతాలు ఎన్నైనా మీ జీవితం. హల్లెలూయా. మరి ఇలాంటి అద్భుతాలు కాకుండా మహిమ కలిగిన కార్యాలు మీ జీవితంలో జరిగేలా దేవుడు కృప కలుగును గాక. హల్లెలూయా. అందరికి వాక్యం అర్థమైందా? సో ఏమని ప్రార్థించదు, దేవుని మహిమన మిరకిల్స్. The more love that comes from me to you is when I want to give you glory. నీకు మహిమ ఇవ్వాలనే ప్రతిసారి నా ప్రేమ మీపై ఎక్కుందని అర్థం. అద్భుతాలు ధనాధన్ అవుతున్నాయి అంటే డోంట్ ట్రై టు ట్రస్ట్ మీ రిగార్డింగ్ గాడ్స్ లవ్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? అందరు మళ్ళా ప్రార్థన చేయించుకోవడానికి అదే లెవెల్లో వస్తారు. నా వల్ల అవ్వట్లేదు, 3 పూటలు తింటున్నారా లేదా? మళ్ళీ ఏమంటాం? నా వల్ల నాకు పిచ్చెక్కుతుంది, నా వల్ల అవ్వట్లేదు. పెరుగుతుంది, పొట్ట పెరుగుతుంది, తినేది లోపలికి పోతుంది, పొద్దున లేవగానే పోయేది పోతూనే ఉంది, తాగుతూనే ఉన్నాం, ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం. మన దేవుని దగ్గరికి వచ్చి నా వల్ల అవ్వట్లేదు, ఏదైనా అద్భుతం చేయడం. అరే నీ వల్ల అవుతుందిరా, కానీ నువ్వు మోసపోతున్నావు. నీ వల్ల అవుతుంది కానీ నువ్వేమవుతున్నావు? మోసపోతున్నావు. యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుని పొజిషన్లోకి వెళ్ళి ఒకసారి కూర్చుంటే బాగుందని. ఒకసారి ఇలా కూర్చొని ఒకసారి ఇమాజినేషన్ చేసుకుంటే, పొద్దున స్టార్ట్ చేస్తే ప్రజలందరూ లేచి వాళ్ళ పనిలోకి వెళ్ళి చేసేటివన్నీ చేసి రాత్రి వస్తాడు. అయ్యా నా వల్ల అవ్వట్లేదు ప్రభా, చాలా డిప్రెషన్ వేసాయి, చాలా ప్రెషర్ ఉంది ప్రభా. పొద్దుంతా ఏం చేశాడు? ఎంజాయ్ చేశాడు, తిన్నాడు, బిర్యానీ అవన్నీ చేసి నైట్ టైంలో వచ్చి నాకు చాలా ప్రెషర్ వస్తుంది, వల్ల అవ్వట్లేదు, ఐ కాంట్ బేర్ దీస్ ప్రాబ్లమ్స్. అందుకే దేవుని పొజిషన్ నేను అనుకుంటాను అప్పుడు, థ్యాంక్ యూ జీసస్. ఆయన ఎట్లా భరిస్తున్నాడు ఆ ప్రార్థన, ఆ ప్రెషర్స్ దట్స్ కమ్ ఫ్రమ్ యూ. హల్లెలూయా. అందుకే మన దగ్గర ఉన్న కొన్ని భారములన్నీ కూడా పనికిరాని భారాలు ఎక్కువ ఉంటాయి, పనికొచ్చే భారములు చాలా తక్కువ ఉంటాయి. సార్ రేట్ పోయిన వారంలో ఏంటి వాక్యం? నీ భారం దేవుని మీద ఎలా వేయాలి.
ఒక ప్రాసెస్, ఒక ప్రోటోకాల్ చెప్పబడి. కానీ చాలా భారాలు మనం మోసేటివి యాక్చువల్గా అది ప్రశస్తమైనవి కాదు. చాలా భారాలు, ఎలాంటి భారాలు? మనము తెచ్చుకున్న భారాలే మనం మోస్తూ ఉంటాం. దాంట్లో పనికిరాని భారాలే ఎక్కువ మోస్తూ ఉంటాం. హల్లెలూయా. మరి ఈరోజు ఆ మహిమ కార్యము దేవుడు ఖచ్చితంగా మహిమ ద్వారా జరిగించబోతున్నాడు కనుక ఒక్కసారి చప్పలు కొడితే మహిమపరుస్తాం. థాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ చాప్టర్ని మళ్ళీ ఇంటికి వెళ్ళాక మొత్తం చదవండి. యూ పీపుల్ కెన్ అండర్స్టాండ్ మోర్ థింగ్స్. ఎందుకంటే 53 నుంచి 56 ఈ నాలుగు వచనాల్లో ఇంకొక మెసేజ్ అవుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ అవుతుంది. అందుకే నేను అది యాక్చువల్గా చెప్పలేకపోతున్నా. సో రౌతలకు వెళ్ళి గెనేసరెతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరి పట్టిరి. వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశం అంతటా పరిగెత్తుకుని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టి గ్రామములలోను పట్టణములోను పల్లెటూరులోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించినో అక్కడ జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిచుండరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత. యాక్చువల్గా యేసయ్య శిష్యుల ద్వారా అద్భుతం చేపిద్దాం అనుకున్నాడు యాక్చువల్గా. ఎందుకంటే యేసుప్రభుకి అర్థమైపోయింది, కొన్ని వేల మంది వస్తున్నారు, నాకు శరీరంగా ఉన్నాను కాబట్టి ఒక్కడితో కాదు, నా 12 మంది ఉన్నారు కదా, ఇప్పుడు వీళ్ళు కూడా అద్భుతాలు చేయాలని. వీళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు? అద్భుతాలు చేసే పొజిషన్లో లేదు. ఏ పొజిషన్లో? నాకు కావాలి అద్భుతం, నాకు ఈరోజు కంఫర్ట్ కావాలి, నాకు అనేక ప్రెషర్స్ ఉన్నాయి, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తొలగించబడాలనే పొజిషన్స్లో ఉన్నారు. అలాంటి మహిమను అక్కడ దేవుడు తయారు చేస్తే వీళ్ళ మహిమను కోల్పోయారంట. మళ్ళీ ఎవరి మీద పడింది ఆ పీడంతా? యేసుప్రభు మీద. మళ్ళీ యేసయ్యనే ఒంటరిగా ఉండి మళ్ళీ అందరికీ మిరాకిల్ చేశాడంట. ఎనీవే, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు జీసస్ క్రైస్ట్. ఒకసారి చెప్పాలి కొడితే మహిమపరచుకో. గివ్ బిగ్ క్లాప్స్ టు ద లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. God is going to glorify you from this day in the name of Jesus. ఈ రోజు మొదలుకొని వచ్చే ప్రతి ఒక్క దినమందు దేవుడు మిమ్మల్ని మహిమపరచబోతున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు దీవించి మనందరిలో స్థిరపరచును గాక.